చంద్రబాబు పేరు చెప్తే గుర్తొచ్చేవి మోసాలు వంచనలే అని మండిపడ్డారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అనకాపల్లి వేదికగా ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాబును నమ్మితే కాటేసే పామును నమ్మినట్టేనన్నారు. ఇక పవన్ పైన కూడా పంచ్లతో విరుచుకుపడ్డారు సీఎం జగన్. ఏపీలో మహిళల సాధికారత కోసం కృషి చేస్తోంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. 4వ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి వేదికగా నిధుల విడుదల కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. 26,98,931 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 5,060 కోట్ల రూపాయలను జమ చేశారు సీఎం జగన్. 40 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా క్రమం తప్పకుండా 18,750 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది జగన్ ప్రభుత్వం. ఇక అనకాపల్లి సభా వేదికగా ప్రతిపక్షాల కుట్రలపై విరుచుకుపడ్డారు సీఎం జగన్. చంద్రబాబు పేరు చెబితే మోసాలు వంచనలేనన్నారు. చంద్రబాబును నమ్మడమంటే కాటేసే పామును నమ్మడమేనన్నారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ను నడిపించిన ప్రభుత్వం చంద్రబాబుదంటూ ఫైర్ అయ్యారు. ఆయన పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకం కూడా లేదంటూ ఎద్దేవా చేశారు సీఎం జగన్. చంద్రబాబు పేరు చెబితే 3 సార్లు సీఎంగా అక్క చెల్లెమ్మలకు చేసిన మోసాలు వంచనలు అక్క చెల్లెమ్మలకు గుర్తుకొస్తాయి. చంద్రబాబు గారి పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది. చంద్రబాబు గారి పేరు చెబితే విశ్వసనీయత లేని చంద్రబాబు గుర్తుకొస్తాడు. చంద్రబాబు పేరు చెప్పినప్పుడల్లా అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చేది. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే కళంకమన్నారు సీఎం జగన్. కార్లను మార్చినట్టు భార్యలను మార్చుతున్నారంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ విలువలు లేని మనిషన్నారు వైఎస్ జగన్. మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే ఓ కళంకం, ఓ మాయని మచ్చగా గుర్తుకు వస్తాయి. కారును మార్చినట్టుగా భార్యలను మార్చేది ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది. ఈ దత్తపుత్రుడిని పేరు చెప్పినప్పుడు, విలువలు లేని మనిషిని చూసినప్పుడు. మొత్తంగా విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు సీఎం జగన్. చేయూత 4వ విడత కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 14 రోజుల పాటు ఉత్సవంగా జరపనున్నారు.